హలో అండి, జై శ్రీరామ్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు నేను నిశ్చయితాంబూలాల ఫంక్షన్కి అటెండ్ అయ్యానమాట. అందులో ఒక కొత్తదనం ప్లస్ ఆరోగ్యం రెండింటినీ మిళితం చేసే ఒక స్పెషల్ భోజనాన్ని మీ అందరికీ కూడా నేను పరిచయం చేయబోతున్నాను. రండి, మీరు కూడా చూదురు. కానీ ఈవెంట్ వాళ్ళకి మనం అనేక రకాలైన ఫుడ్లు ఇస్తూ ఉన్నాము, కానీ ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. విస్తర కూడా ప్లాస్టిక్ కాకుండా మనం ఇంతకుముందు ఏ ఆకులతో అయితే చేసామో అదే ఆకులతోటి విస్తర అనమాట. చూడండి, మొత్తం మెను మీరు అరికెల పాయసం, అలసంద గారె, చిట్టి ముత్యాల బియ్యంతో పుదీనా రైస్ అండి. చాలా బాగున్నాయి. మేము టేస్ట్ చేసాం కదా డైరెక్ట్గా. ఫుల్ మకానీ కుర్మా. ఫుల్ మకానీ ఇవాళ బయట మనకి మార్కెట్లో డ్రై ఫ్రూట్ సెంటర్లో దొరుకుతాయి. సొరకాయ పచ్చడి, ఆకుకూర పప్పు అండ్ బంగాళాదుంపలు మెంతాకు కూరతో చేశారనమాట. మునక్కాయ కాజు కర్రీ. ఇవన్నీ కూడా నూనె వాడకుండా ఆవు నెయ్యితో వాడారండి. మైసూర్ మళ్ళీ దేశవాళీ బియ్యం అట. ఈ బియ్యం ఇవన్నీ కూడా రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులతోటి ఫుడ్ని ప్రిపేర్ చేశారంటే కల్తీ లేని స్వచ్ఛమైన ఫుడ్ అనమాట. నువ్వుల అప్పడం అనమాట. అప్పడాల్లో కూడా నువ్వుల అప్పడం ఇప్పటి వరకు ఎక్కడ మనం చూడలేదు కదా. నవారా బియ్యంతో పెరుగన్నం. నవారా బియ్యం అనేవి కూడా మన దేశవాళీ బియ్యం అట. ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి. అన్నీ టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి అన్నమాట. వీళ్ళ టేస్టీగా ఉంది. షుగర్లెస్ అయినా ఎవరైనా సరే ఇవి ఈజీగా తినేసే టోటల్ మెనూ అన్నమాట. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఆఖరికి వీళ్ళు ఐస్ తయారు చేశారు. ఐస్ కూడా ఆర్గానికేనండి. ఈ గ్లాస్ కూడా ప్లాస్టిక్ కాదండి, జొన్న వేస్ట్తో తయారు చేసిన గ్లాస్ అన్నమాట ఇది. కాబట్టి ఆవులు గేదెలు తిన్నా కూడా ప్రాబ్లం లేదు. అలాగే భూమిలో తొందరగా మెల్ట్ అయిపోతుంది. దీనివల్ల భూమికి ప్రాబ్లం లేదు, మనుషులకి ప్రాబ్లం లేదు, ఆరోగ్యానికి హెల్తీగా కూడా ఉంటుంది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. అంటే సో మెనీ వెరైటీస్ పెట్టడం వల్ల ఫుడ్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ సింపుల్ మెనూ ఉంది. ఆ మెనూ కూడా చాలా క్వాలిటీఫుల్గా ఉంది. ఒకసారి మీరు ఈ ఫుడ్ అంతా కూడా నేను ఇప్పుడు పెట్టిన వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. రీజనబుల్గా ఉంది. ప్రైస్ కూడా 300 మాత్రమే ప్లేట్. ఇంత మంచి ఫుడ్ ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఆ సంస్కృతిని మనం మర్చిపోవాలి. ఏమి ఇస్తామో మనం అదే మనకి రిటర్న్ వస్తుంది. ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిపోయి మన కల్చర్ని మనం పాడు చేసుకుంటున్నాం. మన కల్చర్లో ఉన్నంత ఇది ఇంకెక్కడా లేదు. అసలు మన కల్చర్ని విదేశీయులు ఫాలో అవుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్ రావాలి అంటే